Hey guys, welcome to Chai and Chats. ఈరోజు మనకి చాట్ స్టోరీతో ట్రేడ్ ప్లాన్ ఏంటో డిస్కస్ చేద్దామా? సో ఈరోజు ఇంట్లో ట్రేడ్ లెవెల్స్ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటంటే 25,500. సో అది స్ట్రాంగ్ సైకలాజికల్ సపోర్ట్‌గా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇంటర్‌డే రెసిస్టెన్స్ అంటే 25,620, 600 అని చెప్పుకోవచ్చు. 620-630. సో చూసారు కదా! మార్నింగ్ 100 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేద్దాము. సో దట్ పాసిబిలిటీ అనేది సి సైడ్ అండ్ టి సైడ్ బోత్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే 25,500 అనేది స్ట్రాంగ్ సైకలాజికల్ లెవెల్ కాబట్టి బయర్స్ కూడా ట్రై చేస్తారు ప్రైస్‌ని అప్ సైడ్ మూవ్ చేయటానికి. సో వెయిట్ చేద్దాం 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు. సో లెవెల్స్ అయితే రెస్పెక్ట్ చేస్తుండే ఎగ్జాక్ట్‌గా. సో నాది ట్రేడ్ ప్లాన్ ఏంటంటే పి సైడే ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ లైక్ 25,450 బిలో గనక క్లోజ్ అయితే డేలో వరకు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేద్దాము. డైరెక్ట్‌గా బ్రేక్ చేయకపోవచ్చు కదా! సో లైక్ 5,000 25,520 వరకు వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అయితే ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత రిస్క్ రివార్డ్ చూసుకొని పి సైడ్ ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఆప్షన్స్ చార్ట్‌లో ఈఎంఏ డౌన్ సైడే క్యాండిల్ క్లోజ్ అయ్యాయి. వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ట్రేడ్ ఎంట్రీ అనేది ఈఎంఐ అబోవ్‌గా క్యాండిల్ క్లోజ్ అయితేనే ఎంట్రీ అవ్వాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సైన్. సో, ప్లాట్ చేస్తున్నా కదా! ఆ లెవెల్ వరకు వెళ్ళి ఒక క్యాండిల్ రివర్స్ తీసుకుంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నెక్స్ట్ టైమ్ 25,450 బ్రేక్ చేసినప్పుడు ట్రేడ్‌లో ఎంటర్ అవ్వచ్చు. ఆప్షన్ చార్ట్‌లో లైక్ నేను ప్రీమియంని చేంజ్ చేస్తున్నాను. సో, టుమారో నిఫ్టీ ఎక్స్‌పైరీ కాబట్టి ప్రీమియమ్స్ కొంచెం డికే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూసారు కదా! ఎగ్జాక్ట్ లెవెల్ దగ్గర క్యాండిల్ రివర్స్ అయింది. బట్ ఈఎంఐ అబోవ్ క్లోజ్ అయితేనే ప్రీమియం
చాట్‌లో మనం ఎంట్రీ తీసుకోవాలి. సీసైడ్ కూడా పాసిబిలిటీ ఉందేమోనని నేను చెక్ చేస్తున్నాను. చాట్ ఓపెన్ చేసి. సీసైడ్ ట్రేడ్ ఏంటంటే లైక్ 5:20 తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ గాని, 5 మినిట్స్ క్యాండిల్ గాని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని మళ్ళీ మళ్ళీ ఇంకొక క్యాండిల్ ఫార్మ్ అయితేనే మనకి స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఒస్తుంది. సో, అబోవ్ 5:30 లెవెల్. మార్నింగ్ ఫస్ట్ ట్రేడ్ అయితే మాత్రం బి సైడ్‌లోనే చూస్తున్నాను. 15 మినిట్స్ క్యాండిల్ స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిలే ఫార్మ్ అయింది. రిస్క్ పాయింట్స్ కూడా చెక్ చేసుకోవాలి. నేను మోస్ట్‌లీ నిఫ్టీలో లైక్ 10 పాయింట్స్, 12 పాయింట్స్ తీసుకుంటాను ఎస్ఎల్. బట్ ఇక్కడ ఈరోజు 15 అబోవ్ పాయింట్స్ వస్తున్నాయి ట్రేడ్ ఎంట్రీకి. క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేద్దాము. క్లోజ్ అయింది అపోనే బట్ రిస్క్ పాయింట్స్ ఆల్‌మోస్ట్ 20 పాయింట్స్ వస్తున్నాయి. సో, నేను ట్రిగ్గర్ ఆర్డర్ ప్లేస్ చేసిన అప్పటి నుండి నా ఎస్‌లకైతే 10 పాయింట్సే వస్తుంది. సో, ప్రైస్ అక్కడికి వస్తే ఎంట్రీ తీసుకుంటాను. లేకపోతే ఐ విల్ వెయిట్. ఇక్కడ నుండి కూడా ట్రేడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. హై బ్రేక్ చేస్తే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో ఎస్ఎల్ పెట్టుకొని నేను ఇక్కడ 20 పాయింట్స్ వస్తున్నాయి. నేను ప్లేస్ చేసిన అక్కడి నుండి ఎస్ఎల్ అయితే 10 పాయింట్సే వస్తుంది. 1:1 అంటే 20 పాయింట్స్ ఎస్ఎల్ అయితే 40 పాయింట్స్ టార్గెట్ ఉండాలి. ఎప్పుడైనా డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేది డైరెక్ట్‌గా ఎంట్రీ తీసుకునటం కంటే రీటెస్ట్ చేసి ప్రైస్ మూవ్ అయితేనే మంచి ఆహ్, కంటిన్యూటీ ఉంటుంది. సో, 15 మినిట్స్ క్యాండిల్ చూసారు కదా! సో, ఎంట్రీ ప్రైస్‌ని చేంజ్ చేసినాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒకే డైరెక్షన్‌లో ప్రైస్ మూవ్ అయిపోయి వెళ్ళిపోతుంది. ఛాన్స్ మిస్ అవుతుంది అన్నట్టు. మార్నింగ్ ఫస్ట్ స్కాల్ప్ కాబట్టి
ఎస్ఎల్ ప్లేస్ చేస్తున్నాను. మోస్ట్‌లీ 20 పాయింట్స్ టార్గెట్. చూద్దాం ఇస్తుందో లేదో. 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే క్యాండిల్ బానే క్లోజ్ అయింది. ఫస్ట్ 1:1 వచ్చాక నేను ఎస్ఎల్‌ని ట్రైల్ చేస్తున్నాను. అంటే రిస్క్ తగ్గిస్తున్నాను. ఆల్‌మోస్ట్ 15 పాయింట్స్ ఇచ్చింది. సో, నేను ఎస్ఎల్‌ని ట్రైల్ చేశాను. సిటీసీ చేశాను ఎస్ఎల్‌ని. సో, ఎస్ఎల్ కట్ అయిపోయింది. సో, ఇంకా నెక్స్ట్ ట్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ ట్రేడ్ సి సైడ్ ప్లాన్ చేస్తున్నాను. సి సైడ్ చూస్తున్నా కానీ పెద్దగా క్యాండిల్స్ ఫార్మ్ అవుతున్నాయి. ఆల్‌మోస్ట్ ఆప్షన్స్ చార్ట్‌లో 20-25 పాయింట్స్ ఈచ్ క్యాండిల్ 25 పాయింట్స్ అబోనే ఫార్మ్ అవుతుంది. నా నేను అనుకున్న ఎంట్రీ ప్రైస్ మ్యాచ్ అయితే ట్రేడ్ తీసుకుంటాను. లేకపోతే వెయిట్ చేస్తాను. సో, ఇలాంటి పెద్ద క్యాండిల్స్ ఏంటంటే ఫోమోని క్రియేట్ చేస్తాయి. ప్రైస్ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది కాబట్టి ఎంట్రీ తీసుకోలేము. చూసారు కదా! ఈ రన్నింగ్ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకొని ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఎస్ఎల్‌గా పెట్టొచ్చు. ఆల్‌మోస్ట్ రిస్క్ రివార్డ్ అసలు మ్యాచ్ అవ్వట్లేదు. లైక్ 20, 25 పాయింట్స్ ఎస్ఎల్ వస్తుంది. నేను ఇప్పుడు ఎంట్రీ తీసుకున్నాను. 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకున్నాను. వెయిట్ చేయాల్సింది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మంచి క్యాండిల్ అయితే ఫార్మ్ అవ్వలేదు. చూసారు కదా! నేను ఎగ్జాంపుల్‌గా చెప్పడానికి ఎంట్రీ తీసుకున్నానిక్కడ. 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అయితే కరెక్ట్ ఎంట్రీ అనిపిస్తుంది గానీ, నేనైతే 2 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకోను. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమే ట్రేడ్ చేస్తాను ఇంట్రాడేలో. చూసారు కదా! ఆల్‌మోస్ట్ 17 పాయింట్స్ ఎస్ఎల్ వస్తుంది. రిస్క్ రివార్డ్ ఏమో లైక్ 22 పాయింట్సే కనిపిస్తుంది. క్యాండిల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. జస్ట్ రిస్క్ రివార్డే కాదు లెవెల్స్‌తో పాటు మంచి క్యాండిల్ ఫార్మేషన్ కూడా ఇంపార్టెంటే. ట్రేడ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. లైక్ స్మాల్ హ్యామర్ క్యాండిల్ అలా ఉంటే సో, అందుకే నేను సిటీసీ ఎగ్జిట్ అయిపోతున్నాను. నేను జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఎంటర్ అయ్యాను. నెక్స్ట్ మంచి క్యాండిల్ ఫార్మేషన్ అప్పుడు ఎంత రిస్క్ తీసుకోవాలి, ఏ క్యాండిల్ ఎంట్రీ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోస్ట్‌లీ ఇది ఆబ్వియస్‌లీ 10 పాయింట్స్ పెట్టుకున్నా, ఇక్కడ 20 పాయింట్స్ పెట్టుకున్నా ఎస్ఎల్ హిట్ అవుతుంది. ఎందుకంటే 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో క్యాండిల్ అనేది సరిగ్గా ఫార్మ్ అవ్వలేదు. 10 పాయింట్స్ ఎస్ఎల్ పోతుంది అని నేను సిటీసీ ఆల్‌మోస్ట్ 1, 2 పాయింట్స్‌లో ఎగ్జిట్ అయిపోయాను. సో, నెక్స్ట్ ట్రేడ్ ప్లాన్‌లో నేను చెప్తాను ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకున్నాను, ఎంత రిస్క్ పెట్టాను. సో, మోస్ట్‌లీ నేను 2 ట్రేడ్సే చేస్తా కాబట్టి ఫస్ట్ ట్రేడ్ అనేది సిటీసీ 15 పాయింట్స్ ఇచ్చి సిటీసీ ఎగ్జిట్ అయిపోయాను. నెక్స్ట్‌ది సెకండ్ ట్రేడ్ అలాగా కన్సిడర్ చేస్తాను. ఆ ట్రేడొస్తే ఓకే. లేతే నేను క్లోజ్ చేస్తాను. చూసారు కదా! నేను ఇందాక చెప్పినట్టు 126 దగ్గర 20 పాయింట్స్ ఎస్ఎల్ హిట్ అయిపోయి ఉండేది. నేను 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టినప్పటికి. సో, మంచి పిన్ బ్యాక్ క్యాండిల్ అక్కడే ఫార్మ్ అయింది. లిక్విడిటీని తీసుకొని ప్రీవియస్ 5 మినిట్స్ క్యాండిల్స్ అన్ని లిక్విడిటీ తీసుకొని మంచి పిన్ బ్యాక్ క్యాండిల్ ఫార్మ్ అయింది. నా ఎంట్రీ ప్రైస్ కొంచెం ఎక్కువ తీసుకున్నా. లైక్ 142 తీసుకోవాల్సింది 140 యావరేజ్‌లో 144 కనిపిస్తుంది. ప్రీవియస్ స్ట్రైక్ ప్రైస్‌లోనే తీసుకున్నాను. ఇక్కడ కూడా ఎస్ఎల్ ఆల్‌మోస్ట్ 20 పాయింట్స్
పెట్టాల్సొస్తుంది. ఈరోజు మోస్ట్‌లీ చెప్పాను కదా! క్యాండిల్స్ అనేవి ఆప్షన్ చార్ట్‌లో 20 అబోవ్‌నే ఫార్మ్ అవుతున్నాయి. 40 పాయింట్స్ అయితే టార్గెట్ 30-35 పాయింట్స్ అయితే టార్గెట్ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ లెవెల్ 170 దగ్గర 173 ఆప్షన్స్ చార్ట్‌లో. ఇండెక్స్ చార్ట్‌లో ఆల్‌మోస్ట్ 25,600 వరకు టార్గెట్. ఆల్‌మోస్ట్ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యి కూడా ఒక 20 మినిట్స్ అవుతుంది. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్స్‌లోనే మనకర్థమవుతుంది. మనకి ఈ వస్తుందా టార్గెట్ లేదా ఎస్ఎల్ అనేది. నేనిప్పుడు థింక్ చేస్తున్నా లైక్ ఎస్ఎల్‌ని ట్రైల్ చేద్దామా? 15 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకుందామా అన్నట్టు థింక్ చేస్తున్నాను. మోస్ట్‌లీ నిఫ్టీలో 10-15 పాయింట్స్ ఎస్ఎల్ సరిపోతుందండి. అందుకనే ఎక్కువ పెట్టినా మనకి టార్గెట్ అనేది అచీవ్ అవ్వదు. లైక్ 1:1 వస్తుంది గానీ 1:2 రాదు. సో, అందుకే ట్రైల్ చేస్తున్నాను. ఒక ఎస్ఎల్ వస్తే ఎస్ఎల్ తీసుకుంటాను 130కి. ఎందుకంటే 130 అంటే లైక్ 15 పాయింట్స్ ఎస్ఎల్ అప్పుడు టార్గెట్ 30 పాయింట్స్. సో, పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. 15 పాయింట్స్ ఎస్ఎల్‌తో 30 పాయింట్స్ టార్గెట్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. బట్ ఇక్కడ నాకు ట్రేడ్‌లో ఎస్ఎల్ హిట్ అయింది. ఇట్స్ ఓకే. క్లోజ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. టిప్ ఆఫ్ ద డే ఏంటంటే ఎప్పుడైనా క్యాండిల్ పర్ఫెక్ట్‌గా క్లోజ్ అయినప్పుడే రిస్క్ మేనేజ్‌మెంట్ ఫాలో అవుతూ ట్రేడ్‌లో ఎంట్రీ అవ్వాలి. పర్లేదు ఒకవేళ లాస్ వస్తే ఆ రోజు డే క్లోజ్ చేసి నెక్స్ట్ టైమ్ ట్రై చేయొచ్చు. బట్ క్యాపిటల్ ఎప్పుడు సేవ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ట్రేడర్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.